సినీ పరిశ్రమల్లో ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణ సినిమా గురించి రోజుకో కొత్త అప్డేట్ బయటకు వస్తోంది. రణ్వీర్ కపూర్ శ్రీరాముడుగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడుగా నటిస్తుండగా ఈ చిత్రంలో మండోదరి పాత్రలో కనిపించనున్న కాజల్ అగర్వాల్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన పాత్ర చాలా చిన్నదేనని చెప్పినా యష్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం జీవితంలో మర్చిపోలేని అనుభవం అని కాజల్ చెప్పడం ఇప్పుడు అందరిలో ఆసక్తిని పెంచుతోంది. అసలు కాజల్ ఏమన్నారు? ఆమె పాత్ర ఎంతవరకు ఉంటుంది? రామాయణ మొదటి భాగంలో ఏం చూపించబోతున్నారు? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం బాలీవుడ్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమాల్లో రామాయణ ఒకటి. ఈ చిత్రానికి దర్శకుడు నితీష్ తివారీ కాగా నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రపంచ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ తో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు. ఇప్పటికే మొదటి భాగం షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ సినిమాలో రణ్వీర్ కపూర్ శ్రీరాముడుగా, సాయి పల్లవి సీతగా కనిపించనుండగా కన్నడ స్టార్ యష్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. ఇక రావణుడి భార్య మండోదరిగా కాజల్ అగర్వాల్ ఎంపిక కావడం అప్పట్లోనే పెద్ద చర్చగా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కాజల్ మాట్లాడుతూ, మేము ఇప్పటి వరకు మొదటి భాగానికి సంబంధించిన షూటింగ్ మాత్రమే పూర్తి చేశాం. మొదటి భాగంలో లంకకు సంబంధించిన సన్నివేశాలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే నా పాత్ర కూడా పెద్దగా ఉండదు అని చెప్పారు. అంటే మొదటి భాగంలో కథ ఎక్కువ అయోధ్య, విశ్వామిత్ర ఆశ్రమం, సీతా స్వయంవరం, అరణ్యవాసం వంటి సంఘటనల చుట్టూనే తిరుగుతుందని ఆమె వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది. అందుకే మండోదరి పాత్రకు పెద్దగా స్క్రీన్ టైం ఉండదని ఆమె స్పష్టం చేశారు. అయితే పాత్ర చిన్నదైనా ఇంతటి ప్రతిష్టాత్మకమైన సినిమాలో భాగం కావడం తనకు చాలా ఆనందంగా ఉందని కాజల్ తెలిపారు. ఈ సందర్భంగా యష్ గురించి కూడా కాజల్ ఎంతో గొప్పగా మాట్లాడారు. యష్ అద్భుతమైన నటుడు. ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా గొప్ప అనుభవం అని అన్నారు. అంతేకాదు సినిమా కోసం యష్ ఎంతో కష్టపడుతున్నారని, ప్రతి సన్నివేశాన్ని ఎంతో శ్రద్ధగా చేస్తున్నారని, తన వృత్తి పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత, క్రమశిక్షణ చూసి తను ఎంతో ఇంప్రెస్ అయ్యానని కాజల్ తెలిపారు. ఇప్పటికే కేజీఎఫ్ సినిమాలతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించిన యష్ ఇప్పుడు రావణుడి పాత్ర కోసం పూర్తిగా కొత్త లుక్ లో కనిపించబోతున్నారు. ఈ పాత్ర కోసం ఆయన ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. రామాయణ కథను పరిశీలిస్తే మొదటి భాగంలో శ్రీరాముడి బాల్యం, సీతా కళ్యాణం, అరణ్యవాసం, శూర్పణఖ ఘట్టం, సీత అపహరణ వరకు కథ సాగుతోంది. లంకకు సంబంధించిన ముఖ్యమైన సంఘటనలు మాత్రం రెండో భాగంలోనే ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే రావణుడు, మండోదరి వంటి పాత్రలు మొదటి భాగంలో తక్కువసేపే కనిపించే అవకాశం ఉంది. కానీ రెండో భాగంలో మాత్రం వీరి పాత్రలకు ఎంతో ప్రాధాన్యం ఉండే అవకాశం ఉంది. మొత్తానికి కాజల్ అగర్వాల్ పాత్ర నిడివి తక్కువ ఉన్నప్పటికీ ఇంతటి భారీ చిత్రంలో భాగం కావడం ఆమెకు గర్వకారణంగా మారింది. అలాగే యష్ గురించి ఆమె చెప్పిన ప్రశంసలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి రామాయణలో యష్ రావణుడి పాత్ర ఎలా ఉంటుంది? కాజల్ మండోదరిగా ఎలా మెప్పిస్తారో తెలుసుకోవాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.